ಸ್ನೇಹಿತರೆ, ತಿರುಪತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಭಾವನೆಗೆ ಧಕ್ಕೆ ತರುವಂತಹ ವಿಚಾರಗಳು ನಡೀತಾ ಇದೆ. ಯಾಕೆಂದರೆ ಇದು ಯಾವುದೇ ರಾಜಕೀಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲ, ನಮ್ಮ ಭಾವನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು, ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ವಿಚಾರ. ನಾವು ಕಾರ್ನ ಮೇಲೆ ಕರ್ನಾಟಕ ಫ್ಲಾಗ್ ಹಾಕಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅವರು ಅದನ್ನು ತೆಗಿಲೇಬೇಕು ಅಂತ ಒತ್ತಾಯ ಮಾಡಿ ತೆಗೆಸಿದ್ದಾರೆ. ಇದು ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿಗೆ ಹಾಗೂ ನಮಗೆ ಭಾರಿ ಧಕ್ಕೆ ಆಗೋಂಥ ವಿಚಾರ. ಮನಸ್ಸಿಲ್ಲದ ಮನಸ್ಸಿನಿಂದ ಈ ಫ್ಲಾಗ್ನ ತೆಗಿಬೇಕಾಗಂಥ ಸಂದರ್ಭ ಆಯಿತು. ದಯವಿಟ್ಟು ಭಕ್ತಾದಿಗಳು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಈ ರೀತಿ ಇದ್ದರೆ ದಯವಿಟ್ಟು ತಗೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಈ ಥರ ತೆಗೆಸೋಂಥ ಕೆಲಸ ಮಾಡಬೇಡಿ. ಮನಸ್ಸಿಗೆ ತುಂಬ ಘಾಸಿ ಆಗುತ್ತೆ. ಈ ವಿಚಾರನ ಎಲ್ಲರಿಗೂ ತಲುಪೋಂಗೆ ಮಾಡಿ, ಅಥವಾ TTD ಅವರು ಈ ಕೂಡಲೇ ನಮ್ಮ ನೋಡಿ ಭಕ್ತಾದಿಗಳು ನಾವು ದೇವ್ರನ್ನ ನೋಡೋಕೆ ಹೋಗ್ತೀವಿ, ಆದರೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ನೋಯಿಸ್ಕೊಂಬರೋಂತಹ ವಿಚಾರಗಳು ನಮ್ಮ ಕಣ್ಮುಂದೆನೇ ಆಗ್ತಿದೆ. ದೇವ್ರನ್ನ ನೋಡೋಕೆ ಹೋಗ್ತೀವಿ, ಆದರೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ನೋಯಿಸ್ಕೊಂಬರೋಂತಹ విచారಗಳು ನಮ್ಮ కಣ್ముందేనే ಆಗ್ತಿದೆ. చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్ మీ దగ్గర. ఎలా అంటే మేము బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి తిరుపతికి వచ్చింటిం సార్, పైగా తిరుమల ఎక్కేదానికి కార్లో వచ్చింటిమే సార్. అది కర్ణాటక, అది ఒక మ్యాప్ వేసుకుని ఉంటాం సార్. ఆ మ్యాప్ వచ్చేసి ఇప్పాలా అన్నారు సార్. ఎందుకు అని అడిగితేనే లేదు, TTD వాళ్ళు పొలిటీషియన్ మ్యాప్ ఫ్లాగు ఏమీ ఉండకూడదు అన్నాడు సార్. సార్ అది పొలిటికల్ ఫ్లాగు కాదు, పొలిటికల్ కలరు కాదు సార్, అది వచ్చేసి మ్యాప్ కర్ణాటక. అది మ్యాప్ మా ఎమోషను, మా ఫీలింగ్ సార్. నేను కార్ తీసినప్పుడు అది స్టార్టింగ్లో వేసింటిని సార్. అది ఆ కర్ణాటక అభిమానులు వేసింటిం సార్, అంతే, వేరేం లేదు సార్. ప్లీజ్ మీ దగ్గర ఒక రిక్వెస్ట్, కొన్ని పర్మిషన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది, మేము 1 or 2 days ఉంటాం అంతే సార్. పైకి వస్తామంటే 1 or 2 days ఉండేసి మేము బెంగళూరు పడిస్తాము అంతదా. మీరు కొంచెం ఈ స్టిక్కర్ది కొన్ని పర్మిషన్ ఇవ్వండి సార్, అంతదా. ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, అంతే మీ దగ్గర అడిగేది. ప్లీజ్ అదొక దయచేసి ఒక చేసేయండి సార్. ఏం లేదు, ఆ స్టిక్కరు మేమే ఇవ్వాలంటే మాకే బేజారు అయిపోతుంది సార్. ప్లీజ్ అదొక చూసి అది ఏముందో ఒక పర్మిషన్ కొంచెం ఏమో ఒక చేసేయండి సార్.